ఆలకించు ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యముగా మార్చేను చూస్తావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యముగా మార్చేను చూస్తావా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పే, కరుణ చూపి కలత మాన్పే. యేసే తోడమ్మా, యేసే తోడమ్మా. దేవునికి పరిశుద్ధ నామమునకు వందనాలు. మరి సాయంకాల సమయంలో క్రైస్తవ మేలుకొలుపు అనే సువార్త దండయాత్ర ద్వారా మీ మధ్యకు రావడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతించుచున్నాం. ఇప్పుడు దేవుని సేవకులకు చక్కటి పాటను పాడారు. కన్నీరేలమ్మ కరుణించి యేసు నిన్ను విడువబోడమ్మా. ఈ సాయంకాల సమయంలో చాలామంది మరి కుటుంబాలను బట్టి ఎంతగానో వెలిపిస్తున్న వారుగా, ఏడ్చుచున్న వారుగా, బాధపడుచున్న వారుగా ఉన్నారు. ఈ రోజున నీ బాధ, నీ దుఃఖము, నీ సమస్య తీరిపోవాలంటే, నీ కన్నీటు నాట్యముగా మార్చబడాలంటే, నీ దుఃఖము సంతోషముగా మార్చబడాలంటే నీకు ముందు దేవుడు, తర్వాత నీ కుటుంబం చాలా ప్రాముఖ్యం. ఈ రోజున కుటుంబ విలువలు తెలియని క్రైస్తవ కుటుంబాలు ఈ రోజున చాలా మందిని మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున భర్త విలువ తెలియని భార్య కనబడుతుంది, భార్య విలువ తెలియని భర్త కనబడుతున్నాడు. అలాగే పిల్లల విలువ తెలియని తల్లిదండ్రులు, తల్లిదండ్రుల విలువ తెలియని పిల్లలు ఈ రోజున క్రైస్తవ కుటుంబాలలో చాలా ఈజీగా వాళ్ళ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ వాక్యం వింటున్నారు, వాక్యం చదువుతున్నారు, దేవుని మందిరానికి వెళ్తున్నారు, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తన భర్తను ఏం చేయమంటుంది? గౌరవించమంది, ప్రేమించమంది, లోబడమంది. భార్యని ఏం చేయమన్నాడు? వాక్యం ద్వారా ప్రేమించమన్నాడు. ఈ రోజున భార్య భర్తల మధ్యన సరైన అవగాహన లేదు. ఎందుకు లేదంటే వాక్యం వారిలో లేదు. ఎక్కడైతే వాక్యం ఉంటుందో ఆ వాక్యం ద్వారా కుటుంబాలలో సమాధానం, నెమ్మది, సంతోషం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, నమ్మకం, యథార్థత ఇవన్నీ కుటుంబాల్లో ఉంటాయి ప్రియులారా. ఈ రోజున వాక్యం లేకపోవడం వలన కుటుంబాలలో సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, అనురాగాలు లేవు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మీరు అపవాదికి మీరు చోటు ఇవ్వకండి. ఈ రోజున కుటుంబాలలో అపవాదికి చోటిచ్చి దేవుడి వాక్యాన్ని మర్చిపోయి కుటుంబాలలో చక్కగా ఉండవలసిన కుటుంబాలు, దేవుడు కట్టిన కుటుంబాలు, దేవుడు కలుగు చేసిన కుటుంబాలను వారి చేతుల్లో ఏం చేస్తారండి? పాడు చేసుకుంటున్నారు. అది వాక్యం చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లును ఏం చేస్తుందంట? ఓడబిరుకుకొనునని వాక్యం చెప్తుంది. ఈ రోజున జ్ఞానవంతురాలుగా ఉండి కుటుంబాలు కట్టుకోవాలంటే స్త్రీలు ఏం కలిగి ఉండాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమనియు, దుష్టత్వమును విడిచిపెట్టుటే వివేచనమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ రోజున జ్ఞానవంతురాలుగా ఉండి కుటుంబాన్ని కట్టుకోవాలంటే, భర్త ప్రేమను సంపాదించుకోవాలంటే, బిడ్డల ప్రేమను సంపాదించుకోవాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి ప్రియులారా. అలా ఉన్న కుటుంబాలలో దేవుడు ఉంటాడు, దేవుని సన్నిధి ఉంటది. ఆ కుటుంబాలు చీకటి అపవాది క్రియలు ఏలుబడి చేయు. కాబట్టి ఈ రోజు నీ ఇంటిలో, నీ జీవితంలో, నీ హృదయంలో, నీ బ్రతుకులో యేసయ్యకు, దేవుని వాక్యానికి నువ్వు చోటు ఇచ్చినట్టయితే, ఒక భక్తుడు అన్నాడు కదా, యేసు ఉన్న ఇంట సంతోషమే, యేసు ఉన్న ఇంట సమాధానమే, యేసు ఉన్న ఇంట ఆనందమే. ఈ రోజున యేసయ్య నీ ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్యన ఐక్యత, ప్రేమ, సమాధానం, సంతోషం కదండి. ఆ మొదటి ప్రేమ కడ వరకు కొనసాగించబడుతుంది. ఎందుకంటే యేసు ఉన్న ఇంట్లో. అది యేసు లేకపోతే అపవాది కూడా చేంజ్ చేస్తాడంట. మీ సంతోషాన్ని, మీ రక్షణను, మీ ఆనందాన్ని దోచుకుని మీకు కన్నీరుని మిగులుతాడు, దుఃఖాన్ని మిగులుతాడు, నాశనాన్ని మిగులుతాడు. కాబట్టి సాయంకాల సమయంలో మనం దేవుని వాక్యానికి యేసయ్యకి చోటిచ్చి మన కుటుంబాలను కట్టుకుని ప్రభు రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల సమయంలో మనకు అందరూ దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మరి గాంధీనగర్ 1లో ప్రభువా నాయన ప్రభా క్రైస్తవ మేల్కొల్పు సువార్త దండయాత్ర ద్వారా ప్రభా ఎన్నో విషయాలు ప్రభా రక్షణ కోసము సిద్ధపాటు కొరకు ప్రభా అయా నాయన ప్రభా ఇటువంటి అంశాల కొరకు నాయన ప్రభా అయా తండ్రి ప్రభా సువార్త నాయన ప్రభా ప్రకటించడం జరిగింది నాయన. మీ దాసులు నాయన ప్రభా అయా ప్రతి సేవకులు మీరు బలపరచండి, సహాయం చేయండి, దీవించండి. విన్న వారిని అందరిని మీరు దీవించండి, ఆశీర్వదించి ఫలభరితమైన ఆశీర్వాదాలతో ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఎవరైతే ఈ యొక్క ఉపదేశం విన్నారో, ఎవరైతే ఈ వాక్కును అంగీకరించారో, ఎవరైతే నాయన ప్రభా చెప్తున్న ఈ మాటలు నాయన స్వీకరించారో వారందరిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తూ అయ్యా మరొకసారి సేవకులందరిని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి స్తుతించి మనవలన్నీ పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రికి దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం సదాకాలము ఈ క్రైస్తవ మేలుకొల్పని సువార్త దండయాత్ర వారి ప్రాంతంలో స్వార్థను ప్రకటించి ఉండగా విన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిలో సదాకాలము తోడే నడిపించునుగాక. యేసు రక్తమేచ్ ప్రవేశ రక్తమేచ్ ప్రవేశన సంపూర్ణ విచ్ అపవాది గ్రంథ నాశనం కలుగునుగాక. ఆమేన్.